బ్లాక్ వాటర్ అంటే ఏమిటి? వాటిని తాగితే లాభాలేంటి? బ్లాక్ వాటర్ ఎందుకు బ్లాక్ గా ఉంటాయి? బ్లాక్ వాటర్ ని అందరూ తాగవచ్చా లేదా పార్టిక్యులర్ పర్సన్స్ మాత్రమే తాగాల? వీటన్నిటికీ ఆన్సర్స్ కావాలంటే వీడియో ని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. సాధారణంగా మనం దాహం తీరాలంటే మంచి నీటిని తాగుతుంటాం. ఇది ఎలాంటి రంగు లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు, స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా బ్లాక్ ఆల్కలైన్ వాటర్ తాగుతుంటారు. ఇది చూడటానికి నల్లగా ఉండటం వల్ల దీన్ని బ్లాక్ వాటర్ గా పిలుస్తారు. సాధారణంగా మనం తాగే మంచి నీటి pH స్థాయి 7గా ఉంటుంది, కానీ ఈ బ్లాక్ వాటర్ pH స్థాయి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. అంటే సాధారణ మంచి నీటి కంటే ఆల్కలినిటీ ఎక్కువ, అందుకే దీన్ని ఆల్కలైన్ వాటర్ అంటారు. ఈ నీళ్లలో పొటాషియం, కాల్షియం, లవణాలు, విటమిన్లుంటాయి. ఫుల్విక్ యాసిడ్, హ్యూమిక్ మినరల్స్ కూడా ఉండటం వల్ల ఈ నీరు కాస్త నల్లగా ఉంటుంది. ముందుగా రోజుకు ఒక్కసారి మనం తాగే మంచినీటికి బదులు ఈ బ్లాక్ వాటర్ తాగాలి. తర్వాత క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. భోజనం తర్వాత బ్లాక్ వాటర్ తాగితే శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహించుకునేలా చేస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత ఈ నీటిని తాగితే శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి ఇస్తుంది. స్మూతీలు, జ్యూసులు చేసేటప్పుడు ఈ బ్లాక్ వాటర్ వాడుకోవచ్చు. అయితే దీని వినియోగానికి ముందు తప్పనిసరిగా డాక్టరు సలహా తీసుకోవాలి. బ్లాక్ వాటర్ తాగితే లాభాలివే. సాధారణ మంచి నీటితో పోలిస్తే ఈ నీటిలో ఉండే మినరల్స్, ఎలక్ట్రోలైట్ల వల్ల ఎక్కువసేపు మనం హైడ్రేటెడ్ గా ఉండొచ్చు. ఆరోగ్యం, శారీరక పనితీరుకు కావాల్సిన ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ను కాపాడుకోవడానికి ఎలక్ట్రోలైట్లు సహాయపడతాయి. బ్లాక్ వాటర్ లో ఫుల్విక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరం ఎక్కువ పోషకాలను అబ్జర్వ్ చేసుకునేలా చేస్తుంది. ఈ నీటికి ఉండే ఆల్కలినిటీ వల్ల ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఉదర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరం ఎక్కువ పోషకాలను అబ్జర్వ్ చేసుకునేలా బ్లాక్ వాటర్ చేస్తుంది. దీనివల్ల రోజంతా హుషారుగా ఉంటారు. ఈ ఆల్కలైన్ వాటర్ ను తీసుకోవడం వల్ల ఎముకలు కాల్షియం కోల్పోకుండా ఉంటాయి.